శారదాదేవి గుడి వద్ద గల వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద 79వ వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మోహనరంగ అప్పటి రోజుల్లో కాపు సంఘాల కోసం, ప్రజల కోసం అనేక సేవలు చేశారని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కొనియాడారు. కాకినాడ శారదమ్మ గుడి వద్ద వంగవీటి మోహనరంగ 79వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 78 సంవత్సరాలుగా మోహన్ రంగ జన్మదిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. తమ హయాంలోనే రంగ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఏడాది రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో రంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాపతుల రాజశేఖరం, సిటీ అధ్యక్షుడు బల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. మోహన్ రంగా గారి 79వ జయంతి ఉత్సవాలకి మా టౌన్ ఎమ్మెల్యే కొండబాబు గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అలాగే యేసుదాస్ గారు, వీరు గారితో అటెండ్ అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ విగ్రహం ఏర్పాటులో కొండబాబు గారి పాత్ర ఎంతో ఉంది. ఆ రోజు కూటమి ప్రభుత్వంలో ఆయన కృషితోనే ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. అంచేత ప్రతి సంవత్సరం మాత్రం నేను ఎక్కడ తిరుగుతున్నా కూడా ఈ జయంతి రోజు మాత్రం ఇక్కడ రావటం, నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇది ఇక్కడున్న కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు చాలా బాగా నిర్వహిస్తున్నారు. జయంతి ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కూడా అభినందించిన ఉదయం. వంగవీటి మోహన్ రంగా గారి గురించి మనం తెలుసుకోవాల్సిందంటే, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాలకి ఎలా చేయాలి, సహాయం ఎలా చేయాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కొద్ది కాలపు పని వలన ఈవేళ ప్రజల మనసుల్లో నిలిచిపోయాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని యువతరం పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, మన దాసన్న, అదేవిధంగా ఈ ప్రాంత నాయకులు, కార్యకర్తలు ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు 79 సంవత్సరాలు ఆయన మన మధ్యలో లేనప్పుడు కూడా ఈ రోజున ఎంతో ఘనంగా చేసుకుంటూ గుర్తు చేసుకుంటాం ఆయన. ఈరోజు చాలామంది నాయకులు ఉంటారు, కొంతమందిని గుర్తుపెట్టుకుంటాం. అలాంటి నాయకుల్లో వంగవీటి మోహన్ రంగాన్ని ఒకరిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రతికి న్యాయం జరగాలన్న ఆలోచనతో పనిచేసిన వ్యక్తి. అదే స్ఫూర్తితో చాలామంది ఈరోజు ముందుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా ఒక నాయకత్వం ఎక్కడన్నా పనిచేసినప్పుడు ఆ నాయకత్వం స్ఫూర్తి వెళ్తే అన్ని విజయాలు సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఈరోజు కాకినాడ నగరంలో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని ఆ రోజున అప్పటి నుంచి కూడా ఎంతంగా ఘనంగా ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ ఇక్కడ కమిటీ వాళ్ళు ఎంతో ఘనంగా చేస్తున్నటువంటి ఆ కమిటీ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఆ రోజు మా టైంలోనే ఇది పెట్టడం జరిగింది. ఈరోజు దాన్ని ఒక స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ సంఘ నాయకులు అందరూ కూడా, ఇక్కడ ప్రాంత ప్రజలు, యూత్ కూడా వారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నారు.